రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్కు 24 గంటల రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని సీనియర్ వెదర్ ఆఫీసర్ శ్రావణి తెలిపారు. మనకి ఒక ఉత్తర దక్షిణ ద్రోణి అనేది రాయలసీమ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణితో పాటుగా మనకి జార్ఖండ్ మీదుగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల ఈ రెండింటి ప్రభావం వల్ల కొద్దిగా సెంట్రల్ తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా తేలికపాటి జల్లులు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి చూసుకున్నట్లయితే కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షపాతం అనేది అక్కడక్కడ కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. దక్షిణ తెలంగాణ జిల్లాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే వనపర్తి కానీ, నాగర్ కర్నూలు కానీ, మహబూబ్ నగర్ కానీ, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా హైదరాబాద్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరిల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ద్రోణి తర్వాత కొంచెం మరింత కిందకి వెళ్ళినట్టయితే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొద్దిగా తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉంది. మనకి జూలై అనేది ప్రిన్సిపల్ రైనీ సీజన్. జూలైలో మనం చూసుకున్నట్లయితే జూలై 2వ వారం నుంచి ఆఖరి వారం వరకు కూడా సమృద్ధిగా వర్షాలు కురవడం జరిగింది. ఆగస్టు నుంచి మనకి మొదటి వారం కొద్దిగా అక్కడక్కడ భారీ వర్షపాతాలు నమోదైనప్పటికీ 2వ వారం చూసుకున్నట్లయితే మోస్తరు వర్షపాతం కంటిన్యూ అవుతుంది. ఇదే విధంగా ఉన్నట్టయితే మనకి సాధారణ స్థితిలోనే వర్షపాతం నమోదవుతుంది. ఇంకా మనకి సంగారెడ్డి, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొత్త లోటు ఉందని చెప్పొచ్చు. ఈ లోటు అనేది మనకి బ్రేక్ ఫేజ్లోని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో కొద్దిగా మోస్తరు వర్షపాతం వల్ల కొద్దిగా కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ సెప్టెంబర్లో మాత్రం మంచిగా వర్షపాతం ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సెప్టెంబర్లో మనకి సాధారణ కంటే కొంచెం అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు మాత్రం 3వ వారం వరకు కొద్దిగా లిటిల్ బిట్ అదంటే మోడరేట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి మనకి క్లౌడీ వెదర్ ఉండడం వల్ల అంటే మేఘావృతమైన వాతావరణమే ఉండడం వల్ల ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు అయితే అత్యధికంగా పెరగట్లేదు. మనకి మేఘావృతమైన వాతావరణం వల్ల రాత్రిపూట కొద్దిగా ఉక్కుపోత వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. కానీ మనకి దాదాపుగా ఈ 4 రోజులు కూడా పగటిపూట కానీ ఈవినింగ్ కానీ కొద్దిగా అంటే ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్లో కానీ కొద్దిగా రెయిన్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది.